వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. టీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సిస్టమ్ సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 10th క్లాస్ అర్హతతో ఎగ్జామ్ లేకుండా పోస్టర్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. సో దాని గురించి అయితే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ డేట్ వచ్చి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎండింగ్ డేట్ వచ్చి 5వ తారీఖు వరకు అయితే ఎండ్ అవుతాం అయితే జరుగుతుందన్నమాట. సో జీతం చూసుకున్నట్లయితే కనుక హైయెస్ట్గా చూసుకున్నట్లయితే కనుక 30,000 వరకు అయితే ఉంటుంది. పోస్టర్స్ చూసుకున్నట్లయితే కనుక సంబంధించి 44,228 పోస్టర్స్ అయితే ఉన్నాయి. దీని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోకి అయితే వచ్చేద్దాం. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2024కి సంబంధించి రిజిస్ట్రేషన్ విండో అయితే ఓపెన్ చేశారన్నమాట. రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే కనుక 15th నుంచి 5th వరకు అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. కరెక్షన్ 6th నుంచి 8th వరకు అయితే కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కరెక్షన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 3 days అయితే టైం ఇచ్చారు. 6th, 7th, 8th నెక్స్ట్ మంత్ ఆగస్టులో. ఇంకా మీరు కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక బీపీఎం అయితే 12,000 నుంచి 29,000 వరకు అయితే వస్తుందన్నమాట. ఏబీబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 10,000 నుంచి 24,470 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే కనుక మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 40 years వరకు అయితే ఉండొచ్చు. అలాగే ఏజ్ విల్ బి డిటర్మైన్డ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ సబ్మిషన్ అప్లికెంట్స్. రిలాక్షన్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసినట్లయితే కనుక రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు. పర్సన్ విత్ డిజబిలిటీ 10 years అయితే ఇచ్చారు రిలాక్సేషన్ అనేది. పర్సన్ విత్ డిజబిలిటీ ప్లస్ ఓబీసీ అంటే బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో డిజబిలిటీ పర్సన్స్తో పాటుగా 13 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత డిజబిలిటీ విత్ ఎస్సీ ఎస్టీ 15 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ of 10th started with passing marks in mathematics and English conducted by recognized board of school education by the government of India, state governments, union territories in India. సో ఎవరైతే 10th class పాస్ అయ్యారో ఇంగ్లీష్ అలాగే మ్యాథమెటిక్స్ బోర్డు అయినా కానివ్వండి, సెంట్రల్ సిబిఎస్ఈ అయినా కానివ్వండి, ఎస్సిఎస్సి అయినా కానివ్వండి, ఏ బోర్డు అయినా సరే కానివ్వండి, వాళ్ళు 10th classలో ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ అయితే పాస్ అయినట్లయితే కనుక వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్ కూడా ఉండాల్సి ఉంటుంది. అలాగే 10th class వరకు ఏదైతే లోకల్ లాంగ్వేజ్ చదువుకున్నారో ఆ లోకల్ లాంగ్వేజ్ కూడా మీకు వచ్చి అయితే ఉండాల్సిందైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అదర్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ అయితే నాలెడ్జ్ ఉండాలి, అలాగే సైక్లింగ్, అలాగే అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీవుడ్ అయితే అదర్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారన్నమాట. సెలక్షన్ ఎలా చేసుకుంటారని చూసుకున్నట్లయితే కనుక ద అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ system generated merit list. The merit list will be prepared on the basis of mark obtained, conversion of grades, points to marks in secondary school examination of 10th standard of recognized board, agreed to percentage the accuracy of 4 decimals. For applicants where secondary exam of 10th marks obtained in any case applicants grades instead of marks, his application will be labeled for cancellation. However, if for any particular subject only grades are mentioned in the mark sheet for the subject, grades can be in the గ్రేడ్స్ బట్టి మీకు ఇచ్చిన గ్రేడ్స్ బట్టి అయితే సెలెక్ట్ చేసుకుంటాం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ టేబుల్ కూడా A1, A2, B2, B1, B2, C1, C2, D అయితే ఇచ్చారు. గ్రేడ్ పాయింట్ A1 అయితే 10 అనమాట. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ చేస్తే 9.5 వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మీకు అయితే క్యాలిక్యులేట్ చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఇంకా మీరు చూసుకున్నట్లయితే కనుక పేమెంట్ ఆఫ్ ఫీ ఎవరు చేయాలని ఇచ్చారు. ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఫీ అనేది 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరెవరు పే చేయగలనుకుంటే ఫీమేల్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. పీడబ్ల్యూ అండ్ ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పే చేయాల్సిన అయితే ఉండదు. ఎవరైతే వీళ్ళు తప్ప ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అయితే పే చేయాల్సి ఉంటుంది 100 రూపీస్ అనేది. 100 రూపీస్ ఎలా పే చేయాలని చూసుకున్నట్లయితే కనుక క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్స్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ ద్వారా కానీ మీరైతే పే చేయొచ్చు అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఫీ అనేది ఒక్కసారి పే చేసిన వెంటనే వాళ్ళు రిఫండ్ అయితే రాదని చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఫీ అయితే ఎవరైతే పే చేయాల్సిన అవసరం లేదో వాళ్ళైతే డైరెక్ట్గా
రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే డాక్యుమెంట్స్ ఎంత సైజులో ఉండాలైతే ఇచ్చారు. 50 కేబీ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 50 కేబీ దాటకూడదని ఇచ్చారు. సిగ్నేచర్ చూసుకున్నట్లయితే కనుక 20 కేబీ ఏదైతే ఉందో 20 కేబీ దాటకూడదని అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. స్టేట్స్ వైజ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. లోకల్ లాంగ్వేజ్ అని చెప్పాం కదా, లోకల్ లాంగ్వేజ్లు ఏమేమి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగు, అలాగే ఇంకా తెలంగాణ స్టేట్లో చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో కూడా తెలుగు అయితే లాంగ్వేజ్ అయితే ఇచ్చారన్నమాట. తెలంగాణకు సంబంధించి కూడా